అనగనగా ఒక గురువు ఉండేవాడు. ఆ గురువుకి ముగ్గురు నలుగురు శిష్యులు ఉండేవారు. ఆ శిష్యులు ఆ గురువు చెప్పిన మాట ఏది కూడా సరిగ్గా వినేవారు కాదు. ఇక ఒకరోజు ఏమవుతుందంటే, గురువుగారు ఆ శిష్యులని బయట తిప్పుదామని తీసుకొని వెళ్తాడు. ఆ వెళ్ళే దారి మధ్యలో చాలా ఆకలిగా ఉంటుంది. ఇక గురువుగారు తిన్న తర్వాతనే శిష్యులు తినేవారు. ఇక కొన్నిసార్లు అయితే గురువు చెప్పిన మాట జవదాటి శిష్యులు గురువుకి తెలియకుండా తినేవారు. దారి మధ్యలో అలా కొన్ని ఫలాలు తిన్న తర్వాత చాలా దాహంగా ఉంటుంది. ఇక గురువుగారు వెళ్ళి అక్కడ నీళ్లను తాకి, ఈ నీళ్ళని ఎవరు తాగకండి అని చెప్తారు. కానీ శిష్యులు వినకుండా వెళ్ళి ఆ నీటిని తాగుతారు. అసలు విషయం ఏంటి అంటే, ఆ నీళ్లు తాగిన వెంటనే కళ్ళు తిరిగి పడిపోతారు. ఇక గురువుగారి దానిని గమనించి వాళ్ళ ఆరోగ్యాన్ని బాగు చేస్తాడు. ఇక వాళ్ళందరూ లేచాక గురువుగారికి ఏమైంది అని అడగగా గురువుగారు ఇలా సమాధానం ఇస్తాడు: అవి విషపూరితమైన నీళ్ళు, అందుకే తాగకూడదని చెప్పాను, అయినా మీరు వినకుండా తాగారు, అది మీ ప్రాణాలని తీసేది అని చెప్తాడు. ఇక శిష్యులందరూ కూడా చాలా బాధపడతారు. అందుకని ఇక అప్పటి నుండి గురువు ఏ మాట చెప్పినా కానీ శిష్యులు గురువును తీయకుండా ఉండేవారు. ఇక అప్పటి నుండి శిష్యులందరూ గురువు మాటనే ఎక్కువగా విలువ ఇచ్చేవారు.